శ్రీ వారాహి మాతను శరణు వేడిన వారిని ఎన్నడూ విడిచిపెట్టదని తిరుచానూరు వారాహి ఆలయ వ్యవస్థాపకులు మహారుద్రస్వామి పేర్కొన్నారు. తిరుచానూరు స్వర్ణముఖి నది సమీపంలో కొలువై ఉన్న ఆదివారాయి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం శ్రీ వారాహి మాతకు ప్రీతికరమైన పంచవతి దేనాడు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ వారాహి మాతను సుప్రభాత సేవతో మేలుకొల్పి కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో గోక్షీరం పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆ తర్వాత హోమాది కార్యక్రమాలు నిర్వహించి భక్తి ప్రపత్తులతో పంచమి హారతులు నిర్వహించారు. భక్తజనులందరూ పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు మహారుద్రస్వామి మాట్లాడుతూ శ్రీ వారాహి మాతకు సర్వనవరాత్రులు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ ఆలయంలో 4 సంవత్సరాల నుండి నవరాత్రులు నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. అలాగే శ్రీ వారాహి మాత భక్తులు మున్సిపల్ రెవెన్యూ అధికారి లోకేశ్వర వర్మ మాట్లాడుతూ శ్రీ వారాహి అమ్మవారిని శరణు వేడుకుంటే ఎటువంటి కష్టాలుండైనా మనం బయటపడవచ్చునని అన్నారు. ఈ ఆలయంలో వారాహి మాతను కొలవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వారాహి మాత భక్తులు పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. సప్తమాతృకల్లో పంచమాతృకైనటువంటి వారాహిదేవిని కొలవడం ఎంతో శ్రేయస్సు మనందరికీ. చాలామంది వారాహిదేవిని కొలవాలంటే సూర్యాస్తమైన తర్వాతే కొలిచే దేవతగా భావిస్తూ భయపడుతూ ఉంటారు భక్తులందరూ. కానీ మనం కోరిన కోరికలను ఈ కలియుగంలో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు తీర్చే తల్లి ఈ వారాహి మాత. మనల్ని అందరినీ కాపుగాచే దేవదేవుడు శ్రీమన్నారాయణ పాదాల చెంత ఉన్నటువంటి ఈ దేవాలయంలో అమ్మవారిని కొలుచుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. అలాగే ముల్లోకాలను రక్షించే పరమేశ్వరుడు ఉన్నటువంటి కాశీలో కూడా ఆ పట్టణానికి మొత్తం కాపలా కాస్తూ ఉండే అమ్మవారు కూడా వారాహి మాతే. అక్కడ కూడా రాత్రులు మొత్తం అమ్మవారు కాశీపట్నాన్ని మొత్తం పరిరక్షిస్తూ కాశీపట్నానికి వచ్చే భక్తుల్ని అందరినీ పరిరక్షిస్తూ ఉంటుంది. మనం అందరికీ శ్రేయస్సుని ప్రసాదించే ఆ పరమేశ్వరుణ్ణి కాపుకాసే అమ్మవారు వారాహి మాత అంటే ఆమె యొక్క గొప్పతనం మీరందరూ తెలుసుకోవాలి. వారు కోరిన కోరికలను తీర్చుతూ కొంగు బంగారమై ఉన్నది. ప్రతి ఒక్కరూ ఇంతవరకు ఈ ఆలయాన్ని సందర్శించినటువంటి భక్తులు కూడా తిరుచానూరు నుంచి ముళ్ళపూడిపోయే దారిలో ఈ వారాహి దేవాలయం కలదు. ఈ వారాహి దేవాలయాన్ని దర్శించి వారి వారి సమస్యల నుంచి వారి కష్టాలను తొలగించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. జై వారాహి, నమో వారాహి. 12వ తేదీ ఈ నెల 12వ తేదీన ఆఖరి ఉత్సవం జరుగుతుంది నవరాత్రుల్లో. ఆ రోజు ఉదయం 8 గంటలకి అది సాధకులు చేసేటువంటి పూజా కార్యక్రమం బాలా త్రిపుర సుందరి పూజ అని 9 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలను బాలికలను కూర్చొని పెట్టి వాళ్లకు పాద పూజలు చేసి వాళ్లకు బట్టలు పెట్టి వాళ్ళకి తీపి పదార్థాలను తినిపించి యథావిధిగా వాళ్ళని దేవీ స్వరూపాన్ని ఏ విధంగా పూజిస్తామో ఆ విధంగా బాలికలందరినీ కూర్చొని పెట్టి పూజిస్తాను. దాని తరువాత సుమంతి పూజ అనేసి 7 మంది మహిళలను కూర్చొని పెట్టి వాళ్ళు పాదాలు కడిగి వాళ్ళకి పాదాలకు పాలాభిషేకం చేసి అదేవిధంగా తీపి పదార్థాలను తినిపిస్తూ వాళ్ళకు బట్టలు పెట్టి దక్షిణ పెట్టడం ఆనవాయితీగా వస్తున్నది. దాని తర్వాత అర్ధనారీశ్వర పూజ అని ఒకటి ఉంటుంది. అర్ధనారీశ్వర పూజ అంటే వాళ్ళు నాకు తెలిసిన భాష నాకు తెలిసినటువంటి తాంత్రిక భాష అర్ధనారీశ్వర అటు ఆడ మగ కాని వాళ్ళని కూర్చొని పెట్టి ఇదే పద్ధతిలో వాళ్ళ కాళ్ళకు పాలాభిషేకం చేసి బట్టలు పెట్టి తీపిని అందించడం జరుగుతుంది. దాని తర్వాత మహావారాహి యాగము, చండీ మహాయాగము జరుగుతుంది. సాయంత్రం అమ్మవారి యథావిధిగా అమ్మవారి దర్శనము అభిషేకాలతో ఆ రోజు ఈ శరన్నవరాత్రులు ముగుస్తాయి. ఇందులో భక్తులందరూ విశేషంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరి ప్రార్థిస్తున్నాను. జై వారాహి, నమో వారాహి, రక్ష రక్ష వారాహి.